ఇద్దరు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా జేపీ గారు, సో ఏంటి రిజర్వేషన్ సంబంధించి తెలంగాణలో రగడ జరుగుతోంది, ప్లస్ ఓవరాల్గా 50% రిజర్వేషన్ల పరిమితి పెంచాలి అని చాలా రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ వస్తుంది. బీహార్లో ఇదే పరిస్థితి, ఒక తమిళనాడులో మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది, మన మహారాష్ట్రలో కూడా కొట్టేశారు. ఏంటి మీ వైఖరి ఏంటి? రిజర్వేషన్ల వల్ల పొలిటికల్ కానీ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వల్ల లాభం ఉంటుందా? భరత్ గారు, 3 అంశాలు. ఒకటి సాంకేతిక అంశం. ఉదాహరణకు హైకోర్టులో నాకు అర్థమంతరం చర్చకొచ్చిన అంశం ఏంటంటే గవర్నర్ సంతకం పెట్టకుండా చట్టం మారుతుందా లేదా అని చెప్పాను. జీవో ద్వారా చట్టాన్ని మార్చవచ్చా. రెండోది రాజ్యాంగపరమైనది, మీరు చెప్పిన 50% రిజర్వేషన్ పరిమితి, రాజ్యాంగపరమైనటువంటి అంశాలు. అంతకంటే ముఖ్యమైనది చర్చలో రానటువంటి అంశం నిజమైనటువంటి ఎంపవర్మెంట్, రాజ్యాధికారం అంటే ఏమిటి. అలంకారప్రాయమైన పదవుల నిజంగా స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఇవ్వటము, వనరులు ఇవ్వటము, పూర్తిగా బాధ్యత పెట్టమా, ఈ 3 అంశాలు చర్చించాలి. ఈ సాంకేతిక అంశం తీసుకున్నట్టయితే మరి ఒక చట్టాన్ని మీరు జీవో ద్వారా మార్చండి. గవర్నర్ సంతకం లేకుండా నేను ఎక్కడో ప్రభుత్వంలో కొందరు మంత్రుల ప్రకటన చూశాను. మరి సుప్రీంకోర్టు తమిళనాడులో కేసులో ఇచ్చినట్టు తీర్పు వల్ల గవర్నర్ సంతకం లేకుండా చట్టం మారినట్టే అని. అంటే అరాచకత్వం వచ్చినట్లు లెక్క. మనకు ఒక రాజ్యాంగం అన్నది, రాజ్యాంగబద్ధ వ్యవస్థ ఉన్నది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో లెజిస్లేచర్, చట్ట నిర్మాణ వ్యవస్థ, శాసన నిర్మాణ వ్యవస్థ అంటే రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఉంటే శాసనమండలి, రాష్ట్ర గవర్నర్. జాతీయ స్థాయిలో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. అంతేగాని శాసన నిర్మాణం రాష్ట్రపతి లేకుండా, గవర్నర్ లేకుండా ఉండదు. సరే, గవర్నర్ పదవులు వద్దా కాదా వేరే విషయం. నేను గవర్నర్ పదవులు అనవసరం చాలా కాలం నుంచి వాదిస్తున్నాను, అది వేరే విషయం. ఆ పని తెచ్చుకుంటే మన రాజ్యాంగ వ్యవస్థ మార్చుకుంటే అది వేరే విషయం. కానీ గవర్నర్ సంతకం లేకుండా చట్టం మారిందంటే అని చెప్పి హాస్యాస్పదమైనది. సుప్రీంకోర్టు ఆ కేసులో కూడా తప్పు తీర్పిచ్చింది. గవర్నర్ నిర్దిష్టమైన కాలపరిమితి పెట్టి ఆ సమయం లోపల కనుక మీరు చేయకపోతే మేము ఊరుకోమని చెప్పని గట్టిగా అన్నట్టయితే 3 ఉన్నాయి గవర్నర్ చాయిసెస్. అయితే ఆయన దాన్ని మళ్ళీ అసెంబ్లీకి మంత్రివర్గాన్ని తిరిగి పంపించవచ్చు, లేదంటే అసెంబ్లీకి పంపించి ఒక సందేశాన్ని పంపించవచ్చు, లేదా భారత రాష్ట్రపతికి నివేదించవచ్చు రాజ్యాంగ పరంగా కానీ, లేకపోతే మన జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి ఉన్నటువంటి కంకరెంట్ సబ్జెక్ట్స్ లో కనుక ఏమైనా జోక్యం అన్నట్టయితే. అంతకుమించి గవర్నర్ పాత్ర లేదు. కాబట్టి మీరు కాలపరిమితిలో చేయాలని చెప్పాల్సింది, అది పొరపాటు చేశారు. సుప్రీంకోర్టు నా దృష్టిలో స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధంగా పొరపాటుగా వ్యవహరించింది. దాని పర్యవసానం ఇప్పుడు ఏమిటంటే అరాచకత్వం వస్తున్నది. మా ఇష్టం వచ్చినట్టుగా చట్టం చేసినట్టే మన మంత్రులు వాదిస్తున్నారు, తప్పది. ఇక రెండోది, చట్టం చేసినా కూడా 50% పరిమితి వర్తిస్తుందా లేదా. మన దేశంలో రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పింది మౌలిక సూత్రం ఏమిటంటే కులం, మతం, ప్రాంతం, లింగ వివక్ష లేకుండా అందరూ అన్ని విషయాల్లో సమానమే. అది బేసిక్ ప్రిన్సిపల్, మౌలికమైనటువంటి సూత్రం. కానీ మనం ఉన్న పరిస్థితుల్లో కుల వ్యవస్థ శతాబ్దాల పర్యంతం వివక్షకు దారితీసిన నేపథ్యంలో అసమానుల మధ్య సమానత్వం చాలా కష్టం. కాబట్టి కొన్ని ప్రత్యేక రాయితీలని రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేశారు. మరి ఈ ప్రత్యేక రాయితీలు, ఈ మినహాయింపులు మౌలిక సూత్రాన్ని మింగేస్తాయా, లేకపోతే మౌలిక సూత్రం కారణంగా మినహాయింపులు లేకుండా ఉంటాయా, ఇది చర్చ. సుప్రీంకోర్టు దానికి ఒక కేసులో ఒక భాష్యం చెప్పి ఆ రెంటిని సమానం చేసే ప్రయత్నం చేస్తుంది. మనం రాజకీయ పార్టీలు ఎంతైనా తిట్టొచ్చు, తిట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళు తిట్టడం మనందరికీ చాలా మోజు ఈ దేశంలో. కానీ ఈ దేశంలో మౌలికంగా ఈ సామాజిక సంస్కరణలు కావచ్చు, ఈ అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం లాంటి అంశాల్లో అందరినీ కలపడం కోసం ప్రయత్నం కావచ్చు, అన్ని పార్టీలు ఈ దేశంలో గత 75 ఏళ్లుగా 80 ఏళ్లుగా ఏకాభిప్రాయంతో చేసిన మాట వాస్తవం. ప్రపంచంలో చాలా దేశాల్లో గోల్డంత మరి మల్లాగుల్లాలు పడుతున్న ఎన్నో అంశాల్లో, సంస్కరణ విషయాల్లో, ఉదాహరణకి మహిళల గర్భస్రావం చట్టం అమెరికాలో ఇప్పటికే తనకు వస్తున్నారు. మనకు 1971లో చట్టం వచ్చింది ఏకగ్రీవంగా. దానిలో సనాతనవాదులు, మరొక వాదులు, చాంద్రవాదులు గొడవ లేదు, అందరూ అంగీకరించారు. కానీ మన దేశంలో మౌలికమైన సామాజిక సంస్కరణ విషయంలో అద్భుతమైనటువంటి ఏకాభిప్రాయం ఉన్నది. మనం దాన్ని గర్వించాలి, సంతోషపడాలి. ఈ సుప్రీంకోర్టు సమన్వయం చేసింది. అయితే ఏమిటంటే ప్రతినిధుల ఎన్నిక విషయంలో వర్తిస్తున్నదని నాకు అర్థమైనంత కొంత సందిగ్ధత ఉంది. ఇప్పుడు ఈ కేసులో అది తేలుతుంది. ఆ సందిగ్ధత 50% అన్నిటికీ వర్తిస్తుందా, లేకపోతే కేవలం ఉద్యోగాలకి, ఉన్నత విద్యకి మాత్రమే అని చెప్పని చూడడం జరుగుతుంది. మనకు అసలు నిజమైన విషయం, చర్చకు రాని విషయం ఏంటంటే ఈవేళ స్థానిక ప్రభుత్వాల్లో 75% రిజర్వేషన్ ఉన్నాయి. 50% మహిళలకి,
గతంలో 3వ వంతు ఉండేవి. మహిళలకి అన్ని వర్గాల్లో ఓపెన్ సీట్స్ లో కానీ ఎస్సీ బీసీ సీట్లలో కానీ మహిళలకు ప్రాతినిధ్యం ఉంది. కాబట్టి మొత్తం అది 50%. అది కాకుండా మరి ఈ మగవాళ్ళ కేటాయించే సీట్లో మళ్ళీ 50% రిజర్వేషన్ ఉన్నాయి. మహిళలకు ఎలాగో ఉంటాయి దానిలో, అంటే మొత్తం 75%. మరి చాలా ఆర్భాటంగా ఎన్నికలు జరుపుతున్నాం. 30 ఏళ్లుగా ఎన్నికలు జరుపుతున్నాం. చాలా మందిని మేయర్లని, మున్సిపల్ చైర్పర్సన్స్ ని, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ ని, మరి సర్పంచుల్ని, సమితి అధ్యక్షుల్ని, లేకపోతే మండల అధ్యక్షుల్ని మనం పెట్టుకున్నాం. ఉత్సవ విగ్రహాలుగా మార్చేసాం. నిజంగా ఈ వర్గాలకు అధికారం ఇవ్వాలి, సాధికారత కావాలని చెప్పిన మనసుంటే ఖచ్చితంగా ఉండాలి. నేను మొదటి నుంచి వాదిస్తున్నాను, స్థానిక ప్రభుత్వాలకి నిజమైన అధికారం లేకుండా ప్రజాస్వామ్యం వర్ధిల్లదు. జాతీయ స్థాయి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది పైపైన ఉండేదే. నిజమైన ప్రజాస్వామ్యానికి పాఠశాలలో స్థానిక ప్రభుత్వాలు. చివరికి చైనా లాంటి దేశంలో సైతం స్థానిక ప్రభుత్వాల పాత్ర చాలా గణనీయమైనది. మన దేశం నిర్వీర్యమని చెప్పి గట్టిగా నిరంతరం వాదిస్తున్న వాళ్ళనే ఒకటి. పారిశుద్ధ్యం ఇంతవరకు ఏది స్థానిక ప్రభుత్వాలను నామమాత్రం చేశారు. నాకు హైదరాబాద్ మేయర్ని తీసుకోండి, ప్రెసిడెంట్ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ వస్తే ఆ విచిత్రమైన నల్లకోటు వేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళటం తప్ప, ఉత్సవగ్రహంగా తప్ప ఏమి పాత్ర లేదు. బ్రిటిష్ కాలంలో స్థానిక ప్రభుత్వాలకి ఆ తెల్లవాళ్లు మనకు ఎక్కువ అధికారం ఇచ్చారు. ఆనాడు మరి రాజేంద్ర ప్రసాద్ గాని, మన మొదటి రాష్ట్రపతి, తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గాని, తొలి హోంమంత్రి సర్దార్ పటేల్ గాని, మనకందరికి ఆరాధ్య దైవం సుభాష్ చంద్ర బోస్ గాని, మన తెలుగునాట మొట్టమొదటి తెలుగు ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి అదొరకు మెడ్రాస్ ప్రెసిడెన్సీకి ప్రకాశం పంతులు కానీ, తొలి భారతీయ గవర్నర్ జనరల్ రాజాజీ కానీ, ప్రతి ఒక్కళ్ళు స్థానిక ప్రభుత్వాల్లో ఎదిగిన వాళ్ళు. అలాంటిది ఈవేళ అసలు స్థానిక ప్రభుత్వాలు నామమాత్రం తప్ప పనికి రాకుండా చేశారు. 25 మంది ముఖ్యమంత్రులు ఆ 15-20 ఏళ్ల కాలంలో 1960 నుంచి 1975 ప్రాంతానికి ఎమర్జెన్సీ తర్వాత చంపేశారు చాలా చోట్ల స్థానిక ప్రభుత్వాలు. ఆ 15 ఏళ్లలో 25 మంది ప్రభావితుల ముఖ్యమంత్రులు ఈ దేశంలో స్థానిక ప్రభుత్వాలను చూస్తే, ఇవాళ దేశం మొత్తంలో 30 ఏళ్లలో లింగులుమంటే ఒక్క ముఖ్యమంత్రి వచ్చారు, ఆ దేవేంద్ర ఫడ్నవీస్. ఎంకే స్టాలిన్ కూడా చెప్పుకోవచ్చు, కానీ ఆయన చెన్నై మేయర్ కావడం వల్ల ముఖ్యమంత్రి ఎవరు అనుకోరు. ఆయన తండ్రి కొడుకుగా వచ్చాడు కాబట్టి ఆయన. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేమి సాధికారత? ఉత్సవ విగ్రహాలుగా పదవులు పెడితే సాధికారత? నిజమైన సాధికారత ఇవ్వడానికి ఇష్టం లేదు. ఎంత డ్రామాలు ఆడుతున్నారు ఈ వీళ్ళు కానీ వాడు కానీ. కాబట్టి నిజంగా దేశం మీద మమకారం ఉంటే, నిజంగా అణగారిన వర్గాలకు అధికారం కావాలి, ప్రజలకు అధికారం పాత్ర కావాలి అన్నట్టయితే, ఈ కేంద్రీకరణ స్థానంలో 3వ అంచె ప్రభుత్వాలు నిజంగా బలమైన స్వయం ప్రతిపత్తి గల వనరులున్న ప్రభుత్వాలు కావాలి. చైనాలో 51% ఖర్చు పెడుతున్న స్థానిక ప్రభుత్వాలు మన దేశంలో ప్రపంచం మొత్తంలో తక్కువ 3% ఖర్చు పెడుతున్నాయి. అది కూడా డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వ నిధులే, ఫైనాన్స్ కమిషన్ డివల్యూషన్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం అసలు విషయం మరుగున పెట్టి సాధికారత మాట్లాడుతున్నారు. దీనిలో సాధికారత అనేది గోంగూర లేదు, మంచి అబద్ధాలు. నిజమైనటువంటి మనసు ఉన్నట్టయితే స్థానిక ప్రభుత్వాలకు మీరు కనీసం 25% నిధులు ఇవ్వండి, అధికారం ఇవ్వండి. తప్పులు చేస్తారన్న భయం ఉంటే ఖచ్చితంగా అక్కడ అవినీతి ఉంటుంది. మీ దగ్గర అవినీతి లేదా? అడుగుడిన అవినీతి ఉన్నది, అక్కడ అవినీతి ఎక్కువ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఖచ్చితంగా అక్కడ ఆంబుడ్స్మన్ పెట్టండి, తప్పు చేస్తే దండించండి. అధికారం ఇవ్వండి. అధికారం లేకుండా సాధికారత ఏం మాట్లాడుతున్నారు? ఉత్సవగృహాలకు అధికారం ఉంటుందా? సాధికారత ఉంటుందా? ఒక్క మున్సిపల్ చైర్మన్ ఈ దేశంలో కమిషనర్లు పెట్టుకోవచ్చా? ఒక్క మేయర్కి మాట చెల్లుతుందా ఈ దేశంలో? తెల్లవాళ్ళున్న కాలంలో మనకి సుభాష్ చంద్రబోస్ని ఒక పౌరుణ్ణి, ఐసీసీ రాజ్యం చేసిన ఒక పౌరుణ్ణి చిత్తరంజన్ దాస్ కలకత్తా మేయర్గా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి కమిషనర్గా పెట్టుకున్నాడు. సుభాష్ బోస్ని జైల్లో పెడితే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడని మీరేం చేస్తారో నాకు తెలియదయ్యా. అతడు పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాడు, అతడే కమిషనర్ కొనసాగాలంటే జైల్లో ఉండగా ఫైల్ ఆయనకి వెళతాయి, ఆయన ఆదేశాలు అమలు అవుతాయని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం అసాధారణ ఆదేశాన్ని ఇచ్చింది. ఇవాళ ఒక్క బీగ్రేడ్ మున్సిపాలిటీ అయినా సరే ముఖ్యమంత్రి అనుమతి లేకుండా ఒక్క కమిషనర్ నియామకం జరుగుతుందా? ఏమి సాధికారత మాట్లాడుతున్నారు? ఎక్కడ సాధికారత? గోంగూర. కాబట్టి ఇదంతా కూడా విచిత్రమైన వాదన, రాజకీయ వాదన, ఒకళ్ళొకటి దుమ్మేసుకోవడం తప్పితే 3వ అంచె ప్రభుత్వాన్ని బలోపేతం చేసి ప్రజల చేతుల్లో అధికారం ఇద్దామన్న కోరిక లేదు. ఎట్లాగొట్ల రాష్ట్రంలో కేంద్రీకరణ జాతీయ స్థాయిలో కాదు, అధికారం అంతా ప్రస్తుతం రాష్ట్రాల్లో. 30 ఏళ్ల క్రితం దేశం వేరు, ఈవేళ దేశం వేరు. అధికారం అంతా రాష్ట్రాల చేతిలో, ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నది. సాధికారత అన్నది కాదు. అధికారాల సంగతి పక్కన పెడితే రిజర్వేషన్స్ సంబంధించి ఏంటి మార్గం? ఆస్పిరేషన్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అది ఉంటే ఇప్పుడు ఒక రిజర్వేషన్ సంబంధించి ఇంకా పెంచాలి అన్న డిమాండ్స్ వస్తూనే ఉన్నాయి. వైవిధ్యపరమైన వ్యవస్థలు అల్టిమేట్ గా రాజకీయం దీన్ని నిర్ణయించింది. రాజకీయంలో సాధ్యాసాధ్యాల పరిశీలన లేకుండా ఓట్ల కోసం చేస్తుంటారు. ఉదాహరణకు మీకు గుర్తుందో లేదో, రాజస్థాన్ లో ఏమైంది? జాట్ అని బీసీలుగా చేస్తామన్నారు.
వసుంధర రాజే ఒక మాట ఇచ్చేసింది ఎన్నికలకు ముందు. ఎన్నికల తర్వాత చేయాల్సి వచ్చింది. వెంటనే గుజ్జర్లు బీసీలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు వస్తే మాకు పోతున్న వాళ్ళు ఉద్యమాన్ని దిగారు. వాళ్ళని ఎస్టీలు చేస్తామన్నారు. వెంటనే మీనాలు ఎస్టీలుగా ఉన్నవాళ్ళు బాగా లాభం పొందుతున్న వాళ్ళు ఉద్యమం చేశారు. ఢిల్లీ దాకా స్తంభింపజేశారు. కాబట్టి ఏమవుతుందంటే రాజకీయంలో సాధ్యాసాధ్యాలు, రాజ్యాంగం, సమాజంలో అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేయటం మర్చిపోయి 10 ఓట్లు వస్తాయంటే ఏదైనా చేస్తాం. ఉదాహరణకు బీహార్లో ఎన్నికల్లో ఒక ప్రకటన చేశారు నిన్న, ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారట. అంటే 2,50,00,000 మందికి బీహార్లో ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. భారతదేశం మొత్తంలో నడగండి, జాతీయ స్థాయి, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కలిపి ఉద్యోగాల సంఖ్య 1,80,00,000 దేశం మొత్తంలో. బీహార్లో 2.5 కోట్ల మందికి ఇస్తారట. 2.5 కోట్ల మంది జీతం బీహార్ మొత్తం రాష్ట్ర స్థూల ఆదాయం కంటే, ప్రభుత్వ ఆదాయం కాదు, రాష్ట్ర ఉత్పత్తి కంటే 3 రెట్లు అవసరం అవుతుంది. ఏం మాట్లాడుతున్నాం మనం? కోర్టులు చూసుకుంటే వదిలేస్తున్నారు. అంచేత మనం కోర్టులు తిడుతున్నాం. నేను సందర్భాల్లో కోర్టులు తిట్టాను, అవసరంగా జోక్యం చేసుకుని ఇప్పుడు కూడా కోపడ్డాను. నేను కోర్టులు స్థితి మించినాయని చెప్పాను, ఇది వాస్తవమే. కానీ రాజకీయంలో ఉన్న వాళ్ళు బాధ్యతను గుర్తెరగకుండా కోర్టులు చూసుకుంటే మనం డ్రామా ఆడదాం, రాజకీయం కోసం మాట్లాడదాం. రిజర్వేషన్స్ పెంచడం వల్ల మౌలికంగా దానివల్ల ఏం మార్పు రాదు, అంటే రిప్రజెంటేషన్ పెరగదు అంటారా వెనుకబడిన వర్గాలకు సంబంధించి? రిప్రజెంటేషన్ కాదు, వృద్ధిని ఎవరు అంటారండి? అధికారం ఇవ్వకుండా రిప్రజెంటేషన్ అంటే ఉత్సవగృహాలు కూర్చోబెడతారా? మేయర్ని పెట్టారు, అధికారం లేదు. కానీ అధికారం లేకుండా ఖర్చు చూస్తున్నారు మీరు. లోకల్ బాడీస్ లో కూడా ఇవాళ సర్పంచ్ కూడా ₹1 2 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదే సమస్య. ప్రతివాడు అధికార దుర్వినియోగం కోసం తప్ప దేశ ప్రజల కోసం అధికారం వాడడం కోసం కాదు. అలాంటిదైతే మీ తల్లి చోట్ల ప్రజల సంబంధం ఏంటంటే, రాజ్యాంగం సంబంధం ఏంటి? డ్రామాలు తప్ప. నిజమైన సాధికారత ప్రజలకు ఇచ్చి ప్రజాస్వామ్య పాఠశాలలుగా వాటిని మార్చి జవాబుదారీగా చేస్తే అది సాధికారత. అప్పుడు ఎంతమందికైనా ఇవ్వండి. రాజ్యాంగం ఒప్పుకుంటే 50% కంటే ఎక్కువ ఇద్దాము. ఒప్పుకోకపోతే మీరు చేయండి, మిమ్మల్ని చేద్దాం. పార్టీలు పెట్టిన వాళ్ళు కదా, మీరు నన్ను పెడితే అక్కడ అభ్యర్థులు గెలవరు కదా, పార్టీలు పెట్టమనండి. కాబట్టి అది లేని సమస్య మనం పెంచి సృష్టిస్తున్నాం. నిజమైన సమస్య అది కాదు. నిజంగా అణగారిన వర్గాలకు అధికారం అంటే 30 ఏళ్ల క్రితం రిజర్వేషన్లు ఇచ్చాం మనం ఎస్సీ, ఎస్టీ, బీసీలకి. స్థానిక ప్రభుత్వాల్లో ఒక్క పిసర అధికారం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఇది నిజంగా ఈ వర్గాలను పెంచడం కోసం 50% దాటాలా దాటొద్దా? మీ ఉద్దేశం 50% దాటాలా దాటొద్దా రిజర్వేషన్స్? నేను ఇందాక చెప్పాను, మౌలిక సూత్రం దేశంలో కుల, మత, వర్గ, ప్రాంత, భాష, లింగ వివక్ష లేకుండా సమానము. అది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాయితీలు కావాలి. సమన్వయం చేయడానికి ఎవరో మధ్యలో ఉండాలి. సుప్రీంకోర్టు నిర్ణయం చేసింది, అది శిరోధార్యం దేశానికి. కానీ ఈడబ్ల్యూఎస్ విషయంలో 50% దాటారు. అది కూడా పొరపాటే. సుప్రీంకోర్టు ఎందుకు అంగీకరించింది? నా దృష్టిలో అది కూడా పొరపాటు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చి ఉండాల్సింది కాదంటారా? ఉండాల్సింది కాదు. మీరు ఉన్న వాళ్ళని ఇంకో రకంగా సర్దవలసింది, కొంచెం వెయిటేజ్ ఇవ్వాల్సింది. కోటాలని ఇప్పుడు మనం కొంచెం కొత్త రీతిలో ఆలోచించాలి. ఈ 50-60 ఏళ్లలో మనం ఒరగబెట్టింది కూడా ఏం లేదు, డ్రామాలు ఆడుతున్నాం తప్ప. అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలంటే ముందు మంచి ప్రమాణాల పాఠశాల విద్య, మంచి ప్రమాణాల ఉన్నత విద్య. వాటి డిగ్రీ కాగితం 4 తీసుకోవడానికి మంచి, అది 190 మందికి. ఆ తర్వాత ఏం మాట్లాడుతున్నారు మీరు? తర్వాత ఇచ్చే అవకాశం ఏంటి? బోర్డు అవకాశం. ప్రభుత్వాల్లో, పాఠశాలలో, స్కూళ్ళలో విద్య ఎంతకుండా ఉంటే. రెండోది, మీరు ఈ కోటాల రూపంలో కాకుండా వెయిటేజ్ ఇవ్వచ్చు. ఇంకా రకరకాల ఇన్నోవేటివ్ మెథడ్స్ ఉన్నాయి. మనకు అదేం లేదు, ఓపిక. ఏదో ఒకటి రాజకీయం కోసం డ్రామాలు ఆడటం తప్ప. మహిళల రిజర్వేషన్ కూడా అలానే అసెంబ్లీ, పార్లమెంటు హడావిడిగా రాజ్యాంగ చట్టం చేశారు. ఎప్పుడో 1998లో మేము అందరం కూర్చుని ఒక నమూనా చట్టం తయారు చేశాం. అప్పుడు లోక్సభ స్పీకర్ మన బాలయ్య గారు పార్లమెంట్ సభ్యులందరికీ పంచాడు. ప్రభుత్వం అప్పుడు ప్రతిపాదన పక్కన పెట్టేసింది. అవేమీ చర్చ లేదు, అవసరం లేదు. రిజర్వేషన్లు పెట్టేసాం కాన్స్టిట్యూన్సీస్కి, ఏదో పెట్టేసారు, అయిపోయింది. ఇస్తున్నామోవైనా పుచ్చుకుంటున్నామోవైనా చెప్పి. అంతేగాని నిజంగా ఈ లక్ష్యం నెరవేరాలని చెప్పంటే సరైన పద్ధతి, ప్రజాస్వామ్య పద్ధతి, వ్యవస్థని బాగు చేసే పద్ధతి, మంచి నాయకత్వం చేసే పద్ధతి అంటే ఆలోచన లేదు. ఏదో చేశామన్న కీర్తి కావాలి, ప్రజలు ఓట్లేసేస్తారని చెప్పిన ఆశ. ఓకే, నరహరి గారు,